శ్రీమాత్రే నమః. శ్రీ రేణుకా ఎల్లమ్మ దేవస్థానం, పాలమూరు, పాలక మండలి, ఎం లక్ష్మమ్మ. అమ్మవారి వార్షికోత్సవం జూన్ 29, నిన్న 21వ వార్షికోత్సవం అయింది. అమ్మవారి పూజలు 29 నుంచి 3 రోజులు ఇక్కడ అమ్మవారికి పూజలు జరుగుతాయి. మంచిగా ఘనంగా ఉదయం 3 గంటల నుంచి అమ్మవారికి అభిషేకము. అమ్మవారికి వార్షికోత్సవం రోజు 3 గంటలకు తెల్లవారుజామున అభిషేకము, మళ్ళా 108 కలశాలతో అభిషేకము. అమ్మవారికి కుంకుమార్చనలు, బోనాలు, అమ్మవారికి పేదలకు కూడా బట్టలు ఇవ్వడం జరిగింది. ఈ 3 రోజులు అమ్మ విశేషంగా పూజలు జరుపుకుంటుంది. మంచిగా అందరినీ పాలమూరు పట్టణ భక్తులందరినీ కాపాడాలని అమ్మని మేము వేడుకుంటాం. ఇక్కడ మనస్ఫూర్తిగా పూజలు చేస్తాం అమ్మవారికి. ఈ ఆషాఢ మాసంలో కూడా అమ్మవారికి బోనాలు అధికంగా వస్తాయి. అందరూ ఆషాఢ మాసము భక్తులందరూ వచ్చి ఇక్కడ బోనాలు చేసి సమర్పించుకుంటారు. అందరూ అమ్మ అందరినీ చల్లగా చూడాలి, అమ్మ కాపాడాలి అందరినీ మంచిగా. అమ్మకు మేము ఇక్కడ అందరూ మంచిగా అమ్మ కాపాడాలి అందరిని అని చెప్పి మేము ఇక్కడ పూజలు ఘనంగా నిర్వహిస్తాము. వచ్చే భక్తులంతా ఆమె చల్లగా కాపాడాలని నేను మనస్ఫూర్తిగా వేడుకుంటాను. ఆషాఢ మాసము బోనాలు జరుగుతాయి ఇక్కడ. భక్తులకు వచ్చిన భక్తులకు కూడా సౌకర్యం ఉంది. ఇక్కడ మంచిగా షెడ్లు ఉన్నాయి 2. అన్న చంద్రశేఖర్ గారు, అక్కడ పక్కకు మినిస్టర్ మన శ్రీనివాస్ గౌడ్ గారు కూడా ఆయన షెడ్ వేయించిండు. ఇక్కడ మేము కూడా లోపల సౌలత్ ఎంతమంది భక్తులు 1000 మంది వచ్చినా కూడా మేము ఎవరికి ఆటంకం లేకుండా మేము ఇక్కడ అంత ఏర్పాట్లు చేస్తాం. భక్తులకు వచ్చిన వాళ్ళకి నీళ్ళు కానీ, మంచి ఇక్కడ నీడ కానీ, మేము మా మంచిగా గుడి తరఫు దిగ్గెళ్ళి కూడా మంచిగా వచ్చిన భక్తులకు ఏ ఇబ్బంది లేకుండా ప్రశాంతంగా అక్కడ అంతా సాఫ్ చేయించినాము. ఎంతమంది వచ్చినా 1000 మంది వచ్చినా ఉండేటట్లు మేము ఇక్కడ ఏర్పాటు చేసినాము. అందరు వచ్చిన భక్తులు కూడా ఉండి పోవచ్చు చల్లగా, నీడ ఎక్కడ ఏమి ఇబ్బంది లేదు. శ్రీమాత్రే నమః. రేణుకా ఎల్లమ్మ తల్లి పాలమూరు అమ్మ వెలిసి దాదాపు నాకు తెలిసి ఒక 50 సంవత్సరాల క్రితమే అమ్మవారు వెలిశారు. ఈ యొక్క ఆషాఢ మాసంలో అమ్మవారు కలిసిన వారు, ప్రతి ఒక్క కోరికలు కోరిన వారు భక్తులందరికీ కోరిక తీర్చి అమ్మవారు పాలమూరు పట్టణానికి, పాలమూరు జిల్లాకి ఒక ప్రసిద్ధిగాంచిన ఎల్లమ్మ తల్లి దేవత. అమ్మవారికి వచ్చి ప్రతి ముడుపులు కానుకలు ఎవరైతే చెల్లించుకుంటారో వారందరికీ కోరిన కోరికలు తీర్చి అందరూ ఆరోగ్యాలతో ఐశ్వర్యాలతో అభివృద్ధి చెంది దినదిన అభివృద్ధి చెంది ఆలయం కూడా దినదిన అభివృద్ధి చెంది ప్రతి ఒక్కరికి నమ్మకం కలిగిన దేవత ఈ ఎల్లమ్మ తల్లి దేవత. అందరూ కూడా ఈ యొక్క ఆషాఢ మాసం కూడా ఇక్కడ మంచి ఏర్పాట్లు చేశారు. వార్షికోత్సవం అలాగే రాబోయే బోనాల పండుగ కూడా అన్ని ఏర్పాట్లు సకల సౌకర్యాలు చేశారు. ఆలయ కమిటీ వారి అభివృద్ధికి కూడా అందరికీ కూడా ధన్యవాదాలు. ముఖ్యంగా పాలమూరు పట్టణ ప్రజలు అమ్మవారిని ఎంతో కొలిచి ఈ యొక్క అమ్మవారికి కోరుకున్న కోరికలు తీర్తాయని ఎక్కడెక్కడికిలో ఇక్కడికి వచ్చి మొక్కుతారు. మేము కూడా ప్రతి శుక్రవారం వచ్చి ఇక్కడ అమ్మవారికి మొక్కి అమ్మవారి ఆజ్ఞతో, అమ్మవారి యొక్క ఆశీర్వాదంతో ప్రతి ఒక్కరూ చల్లగా ఉండాలి. పాలమూరు పట్టణ ప్రజలు కూడా అందరూ చల్లగా ఉండాలి.